నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్2 వాళ్ళకి ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 6 లోది ప్రోజ్ ఇంకా పోయట్రీ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు మనం యూనిట్ 6 లో గ్రామర్ పార్ట్ చూద్దాము. సో గ్రామర్ లో మనకి ఫస్ట్ గ్రామర్ ఉంది లోన్ వర్డ్స్ అన్నమాట. సో లోన్ వర్డ్స్ అంటే ఏంటిదంటే మన ఇండియన్ ఒరిజిన్ ప్రకారం వచ్చిన వర్డ్స్ కాకుండా మనం కొన్ని వేరే కంట్రీస్ నుంచి మనం వాళ్ళ వర్డ్స్ ని బారో చేసుకున్నాం అన్నమాట. సో అవి స్టిల్ మనం ఇంకా మన ఇప్పుడు డైలీ లైఫ్ లో కూడా అవి వాడతాము. సో అవి మన వర్డ్స్ కాదు, వేరే కంట్రీస్ నుంచి మనం తీసుకున్న వర్డ్స్. సో అలా మనం వేరే కంట్రీస్ లో యూజ్ చేసే వర్డ్స్ ని మనం యూజ్ చేసుకుంటే దాన్ని ఏమంటాము, బారో చేసుకుంటే లోన్ వర్డ్స్ అంటాం అనమాట దాన్ని. సో లోన్ వర్డ్స్ కి మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మొత్తం మీ ఇప్పుడు అవసరం ఎగ్జామ్ కి జస్ట్ ఈ సింగిల్ టేబుల్ నేర్చుకుంటే ఈ గ్రామర్ కి చాలు. ఓన్లీ ఈ సింగిల్ టేబుల్ నేర్చుకుంటే మీకు ఏమవుతుంది, వాళ్ళు మీకు క్వశ్చన్ లో ఏమన్నా ఇవ్వచ్చు, లైక్ రైట్ 5 words ఆఫ్ జర్మన్, రైట్ 5 words ఆఫ్ ఇటాలియన్, లేదంటే ఏం చేయొచ్చు ఇట్లా ఒక 3 words ఇచ్చేసి విచ్ లాంగ్వేజ్ డస్ దీస్ వర్డ్స్ బిలాంగ్స్ టు. సో అలా ఇవ్వచ్చు. ఇవన్నీ ఇచ్చి దీన్ని అడగొచ్చు, ఇవన్నీ ఇచ్చి దీన్ని అడగొచ్చు. జస్ట్ ఈ సింగిల్ బాక్స్ మీరు నేర్చుకుంటే ఈ గ్రామర్ టాపిక్ మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఎలా గుర్తు పెట్టుకోవాలి అంటే ఏదన్నా హింట్ పెట్టుకొని నేర్చుకోండి దీనికి. ఇంకా సో ఇక్కడ మనకి ఏముంది, ఫస్ట్ అరబిక్ లాంగ్వేజ్ ఉంది. సో అరబిక్ లో మనకి ఏమేమి ఉన్నాయి వర్డ్స్, ఇవన్నీ మనం వేరే కంట్రీస్ నుంచి బారో చేసుకున్నాం అనమాట. సో ఏదైతే ఆల్జీబ్రా, బజార్, జిరాఫ్, షేక్, సుల్తాన్. చైనీస్ లాంగ్వేజ్ నుంచి ఏం తీసుకున్నాం, జింగ్సెంగ్, కుంగ్ఫు, టీ, టోఫు, టైఫూన్. నెక్స్ట్ ఫ్రెంచ్ నుంచి బ్యాలెట్, బీఫ్, క్యాఫే, క్యాంపెయిన్. నెక్స్ట్ సాలోన్. తర్వాత జర్మన్ నుంచి ఫెస్ట్, హాంబర్గర్, లోఫర్, నూడిల్, వాల్స్. ఇండియన్ లాంగ్వేజ్ నుంచి అవతార్, బనియన్, గురు, జంగల్, నిర్వాణ. ఇటాలియన్ నుంచి బాల్కనీ, క్యాసినో, ఒపెరా, స్టూడియో, వయలిన్. జాపనీస్ నుంచి కరకే, కరాటే, సమురాయ్, సోయి, సునామీ. నెక్స్ట్ రష్యన్ నుంచి కాస్మోనాట్, తర్వాత ఐకాన్, ప్రోగ్రామ్, సార్, తర్వాత వోడ్కా. స్కాండినేవియన్ లాంగ్వేజ్ నుంచి హగ్, హస్బెండ్, నైఫ్, సాగా, స్కీ. స్పానిష్ నుంచి క్యానిబల్, గొరిల్లా, గిటార్, మ్యాచో. నెక్స్ట్ మస్కిటో. సో ఇక్కడ మనకి ఈ ఇచ్చిన బాక్స్ ఒక్కటి మీరు నేర్చుకుంటే ఈ ఏదైతే మనకి 6th యూనిట్ లో ఈ ఒక గ్రామర్ టాపిక్ ఉందో అది మీకు కంప్లీట్ అవుతుంది అనమాట లోన్ వర్డ్స్ ది. జస్ట్ మీరు ఈ బాక్స్ నేర్చుకోవాలి. ఈ లాంగ్వేజెస్ ఏ వర్డ్స్ కి ఏ లాంగ్వేజ్ అని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు ఇదన్ని ఇచ్చి ఇది అడగొచ్చు, లేదంటే ఇవన్నీ ఇచ్చి ఇది అడగొచ్చు. సో ఈ ఒక బాక్స్ నేర్చుకుంటే మీకు ఈ గ్రామర్ టాపిక్ అయిపోతుంది. ఇవన్నిటికి మీనింగ్స్ నేర్చుకోవాలా అంటే అవసరం లేదు, అసలు అలాంటివి ఇయ్యరు అంత టఫ్. జస్ట్ ఇలా వర్డ్స్ ఇచ్చి ఏ లాంగ్వేజ్ అని అడగొచ్చు, లేదంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ ఇచ్చి దానికి రిలేటెడ్ అయిన ఒక 5 words రాయమని చెప్తారు. సో మీరు వేరే లాంగ్వేజ్ ది వేరే వర్డ్స్ అలా రాయకూడదు, వాళ్ళు చెక్ చేస్తారు. కాబట్టి ఎగ్జాక్ట్ గా ఏ వర్డ్ ఉందో ఆ లాంగ్వేజ్ దగ్గర అవి మాత్రం మీరు నేర్చుకొని దానికి హింట్ పెట్టుకోండి. ఎలా అన్న లైక్ ఇప్పుడు ఏదైతే అరబిక్ ఉందో అప్పుడు ఇక్కడ ఉన్న వర్డ్స్ ది స్టార్టింగ్ వర్డ్స్ ఉన్నాయి కదా, సో అవిటితో ఏదైనా వర్డ్ ఫామ్ చేసుకోండి, అలా గుర్తుపెట్టుకోండి. బెస్ట్ ఏంటిదంటే ఈ ఉన్న వర్డ్స్ లో ఫస్ట్ వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ లెటర్ తీసుకొని దాన్ని ఒక వర్డ్ లాగా మీరు ఏదైతే మీకు రివర్స్ చేస్తే ఆ వర్డ్ తోని ఏదైనా ఫామ్ అవుతుంది అనుకోండి మీకు గుర్తుపెట్టుకునే విధంగా. సో ఆ వర్డ్ జర్మన్ది అలా గుర్తుపెట్టుకోండి, అప్పుడు మీకు ఈజీ ఉంటుంది అనమాట. సో ఇది మనకి లోన్ వర్డ్స్. నెక్స్ట్ వీడియోలో ఈ యూనిట్ 6ది ఇంకొక గ్రామర్ టాపిక్ ఉంది, అది చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.